సరే ఇప్పుడు కుట్ర కోణం అని ఎందుకు అంటున్నారు? సరే ఇప్పటిదాకా మీరు ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు గతంలో కూడా జరిగినాయి, రకరకాలుగా అంటున్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తున్నాయి. ఆ కుట్ర కోణంలో ప్రభుత్వం ఉందని ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? ఏం ఆధారాలు? ఇప్పుడు ఏమైందంటే అక్కడ అవసరము దానికి ఉండేటువంటి బేస్ కూడా ఉంటుంది కదా, ఎవరికి అవసరం ఉంది అన్నది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఇవాళ మనం మిగతా అన్నీ మాట్లాడినా కూడా శంకర్ మీద భౌతికంగా దాడి జరిగింది, హత్యా ప్రయత్నమే అది భౌతికంగా దాడి అనేది చిన్న మాట, హత్యా ప్రయత్నం జరిగింది. కాబట్టి ఆ హత్యా ప్రయత్నము ఆ వ్యక్తి నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అనేది ఉంటుంది, అంతే కదా. ఆ అవసరం ఎందుకు వచ్చింది అన్న దాన్ని బట్టి శంకర్ చేసిన పని ఏంటి అన్నది చెప్తారు. శంకర్ గడిచిన 2 నెలలు గతంలో పక్క పెడదాం, ఇవాళ అధికారంలో కొత్తగా వచ్చినటువంటిది, ఎందుకంటే చేసింది ఉన్నది కాబట్టి అంతకుముందు పక్క పెడదాం. ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మిగతా దానికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద కొంత అటు కాళేశ్వరం మీద వస్తున్నటువంటి ప్రచారం మీద కానీ, పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ, బడ్జెట్లకు సంబంధించి కానీ, ఉద్యోగ నియామకాలకు సంబంధించి కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని, ఇది తప్పు, మీరు చెప్పేది కరెక్ట్ కాదు, ఇది అబద్ధము, ఇది నిజము అని చెప్పేసి గట్టిగా మాట్లాడినటువంటి వాడు, గట్టిగా మాట్లాడిండు, రోజు నిరంతరం ఆ ప్రక్రియలో ఉన్నాడు. ఒకటి ఈ మధ్యనే కొడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సొంత నియోజకవర్గంలో అక్కడ దానికి సంబంధించిన భూములకు సంబంధించిన ఇష్యూలో ప్రముఖంగా బాగా సమర్థవంతంగా గట్టిగా దానికి సంబంధించినటువంటిది పదే మాట్లాడి దానివల్ల ఆయనకు అక్కడ స్థానికంగా కొంత, ఎవరికైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడికి అది కొంత స్థానికంగా అది కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బందితో మనిషి ఇంత కొంత ఉందన్న దాంతో ఆయనే చేయించుండని, ఆయన కోసం ఆయన బ్యాక్స్ ఉంటారు కదా. ఎందుకంటే అక్కడ దానికి ఆ ఆరోపణకు బేస్ ఏమైందంటే, అంతకంటే ముందు రోజే, దాడి జరిగిన దానికంటే ముందు రోజే రేవంత్ రెడ్డి గారికి బాగా దగ్గరగా ఉండేటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు అక్కడ 2-3 గంటలు సేమ్ అక్కడి కింద అదే ఆఫీస్ పరిసరాల్లోనే 2-3 గంటలు అక్కడ కూర్చొని ఎవరు వస్తుండ్రు, ఎన్ని గంటలకు వస్తున్నారు, ఏం జరుగుతుంది దాని మూమెంట్ని పరిశీలించినట్టుగా ఆడ వీడియో ఫుటేజ్ అనేది, సీసీ ఫుటేజ్ అనేది ఉన్నది. సీసీ ఫుటేజ్ వచ్చింది. ఆ మనిషి ఎవరు అని చెప్పేసి సంఘటన జరిగిన తర్వాత తీస్తారు కదా ఎవరైనా, తీసరికి ఎవరంటే అక్కడ ఆ వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి బాగా అంతకుముందు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ మొన్నటి వరకు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడు, ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, ఆయనకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కావడంతో ఆటోమేటిక్గా వాళ్ళు. రెండవది అక్కడికి అంతకుముందు వచ్చినటువంటి బండి కూడా, వెహికల్ కూడా రేవంత్ అన్న సైన్యం ఉంటుంది కదా, ఆయన పేరు సోషల్ మీడియాలో అది ట్రోల్ అయింది. దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా అట్లా ఉండటంతో ఏమైందంటే ఆటోమేటిక్గా ఇవాళ అవసరం ఒకటి, ఎవరు ఈయన చేస్తున్న పని ఏంటి, ఆ పని బట్టి ఆ అవసరం ఎవరికి ఉంది అన్నది ఒకటి చూస్తే, ఇక్కడ జరుగుతున్నటువంటి ఉన్నటువంటి సర్కమ్స్టెన్షియల్ సిచ్యువేషన్ కూడా ఏంటంటే వీళ్ళే అని చెప్పేసి అనేది ఒక కుట్ర అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ రెండు మళ్ళీ పోలీసులు కూడా వ్యవహరించినటువంటి తీరు అనేది దానికి ఇంకింత దానికింత పోలీసు, ఎందుకంటే వెంటనే నిజంగా కూడా పోలీసులు వచ్చేసి ఎవడైతే దాని ఉంటుందో అది ఉండాలి, తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి, ఏం జరిగింది లేకుండా వ్యవహరించినటువంటి తీరు. ఆ తర్వాత కేసు ఫైల్ చేసినట్టుగా ఉల్టా ఇంకా బాధితులనే బెదిరించినట్టుగా, చులకన చేసి మాట్లాడినట్టుగా, తక్కువ చేసినట్టుగా ఒక మైండ్ గేమ్గా చేసరికి ఇది ఇప్పుడు ఏమైందంటే సహజంగా వేలు అటువైపు పోతుంది కదా, గదే జరిగింది. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లేకపోతే ఏం జరుగుతుండే అంతే కదా. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పటికే సగం సీసీ ఫుటేజ్ అనేది లేకపోయి ఉంటే నీకు ఆటోమేటిక్ ఇప్పుడు ఇలా ఆల్రెడీ సంఘటన జరిగిన వెంట నుంచి ఏం జరుగుతుంది, ఈయనెవరు అమ్మాయిలు వచ్చి అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టుగా, వాళ్ళ ఫోటో ఏదో వచ్చినట్టుగా, వాళ్ళ బంధువులు వచ్చి దాడి కొట్టినట్టుగా చిత్రీకరించి ఇప్పటికీ ఇవాళకి ఇంకా ఈ క్షణం వరకు కూడా అదే ఏం మనుషులో ఏందో అర్థం కావాలి. కనీసం దాంట్లో కొందరు జర్నలిస్టులు కూడా ఉండటం అనేది సిగ్గుమల్ల పని. ఎందుకంటే మనం ఒక జర్నలిస్టు సమాజానికి సంబంధించినటువంటి వాడు, నీకు ఏదైనా ఇబ్బందులు ఉంటాయి, ఏదైనా ఇబ్బందులు సమస్యలు ఉంటే మద్దతుగా నిలబడకపోవచ్చు, సంఘీభావం చెప్పకపోవచ్చు, కానీ వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, వక్రీకరించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. జరిగినటువంటి సంఘటన
కారణాన్ని నేపథ్యాన్ని వక్రీకరించి ఇంకా తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అనేది బాధ్యతారహితం. అది ఆ జర్నలిజానికి కలంకం. అది అవును. ఉంటాయి, పరిమితులు ఉంటాయి. సరే, కొన్ని కారణాల్లో బహిరంగ మాట్లాడుకోవటానికో లేకపోతే బాధితుడికి మద్దతు ఇవ్వటానికో ఇబ్బంది ఉంటుంది, అప్పుడు మౌనంగా ఉండొచ్చు. కానీ మౌనంగా ఉండకపోగా జరిగినటువంటి సంఘటనని తప్పుగా వక్రీకరించి మాట్లాడటము, ఆ వ్యక్తి బాధితుడి యొక్క వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ని చంపేటట్టుగా తక్కువ చేసేటట్టుగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. అసలు జరిగిన దాష్టికాన్ని మాట్లాడకుండా ఇంకేదో చెప్పేసి వ్యక్తిత్వాన్ని చెప్పడం అనేది ఏం జర్నలిజం, ఏం సమాజం? ఈ సమాజానికి మనం ఏం విలువలు నేర్పుతున్నట్టు? అదే అంత సమాజం ఏమైనా గొడ్డుపోయిందా? నీకు చేత కాకపోతే, నీకు మాట్లాడలేకపోతే మౌనంగా ఉండు, తప్పులేదు. నీకుండే పరిస్థితులు నీకుండేటటువంటి. కానీ అది పక్కకు పెట్టేసి ఇంకో రకంగా మాట్లాడటం అనేది బాధ్యత రాయితీ.